అది మాకైతే పెద్ద సర్ప్రైజే. బాలరాజ్కి అయితే ఇవ్వబోతున్నాం. ఒకటే సార్ చూపించాలి కానీ ఏం గాడి తెచ్చిరా? అరే అరే అట్లా ఇమోషనల్ కాకూడదు. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ క్రేజియస్ట్ న్యూ వీడియో. ఈ వీడియో అయితే స్పెషల్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే మనలో ఒక టీం మెంబర్ని బాలరాజ్, డూ యూ నో, ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా వచ్చాడు మన టీం మెంబర్. బాలరాజ్కి అయితే ఈరోజు అయితే మేము పెద్ద అది మాకైతే పెద్ద సర్ప్రైజే. బాలరాజ్కి అయితే ఇవ్వబోతున్నాం. అది ఇదైతే తనకైతే ఒక లైఫ్లో ఒక చిన్న అచీవ్మెంట్ అండ్ ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్. ఈ గిఫ్ట్ అయితే ఎలా ఆయన రిసీవ్ చేసుకుంటాడో తెలియదు. మనమైతే టీం మెంబర్ అందరం కలిసి ఈ గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లేట్ చేయకుండా ఇక్కడ చూడవచ్చు ఒకసారి. ఇక్కడైతే కవర్ చేసి అయితే ఉంది. మనం ఒకసారి బాలరాజ్ని కాల్ చేసి కనుక్కుందాం ఎక్కడ ఉన్నాడో ఏందనేసి. వెళ్ళి తన దగ్గర ఎలా బైక్ లేదు ఫస్ట్ నుంచి, ఆయన అలానే తనని వెళ్ళి మనం పికప్ చేసుకొని నేనైతే తీసుకొస్తాను. వచ్చిన తర్వాత తనకైతే సర్ప్రైజ్ ఎలా ఫీల్ అవుతాడో, ఎలా రియాక్షన్ ఉంటుందో మనమైతే చూద్దాం. లెట్స్ గో. లేట్ చేయకుండా మీరైతే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. బాలరాజ్కి అయితే ఫోన్ చేశాను. తను అక్కడ రోడ్ దగ్గర అయితే ఆగుతా అని చెప్పాడు బస్కి వచ్చి. తనకైతే నేను తీసుకొని అయితే వస్తాను. వచ్చిన తర్వాత రియాక్షన్ అయితే చూద్దాం. నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే తనది ఒక డ్రీమ్ ఈరోజు అయితే ఫుల్ఫిల్ అయితే చేయబోతున్నాం. మేమందరం టీం కలిసి వయాస్ వ్లాగ్స్ టీం. సరే గాయ్స్, నేనైతే వెళ్తున్నా. ఇల్లు అయితే తొలుకొని అయితే వస్తా. కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. లెట్స్ గో గాయ్స్. ఇప్పుడు వయాజ్ అన్న అయితే బాలరాజ్ అన్న అయితే దొరకడానికి అయితే పోయిండు. చూడండి వస్తుండు అక్కడ నుంచి. వీడియో అంటే క్రేజీ ఉండబోతుంది. వీడియో అంటే క్రేజీ ఉండబోతుంది అంట. ఏమేమో చెప్తాడు. చెప్పనికనే వస్తలేడు. సర్ప్రైజ్ చూడండి గైస్. అక్కడ మా టీం మెంబర్ కొత్తగా వచ్చాడు గైస్, జాకిర్ అన్న పేరు. జాక్ బ్రో. నిన్నమన్నా రానానికి ఏమన్నా చేస్తారా? తీసుకోపోయి గుంతలు నూపుతా చూడు ఇప్పుడు. ఏముంది అనుకుంటున్నావు చెప్పు. ఏమో నాకేం తెలియదు. నీకు ఒక చిన్న హింట్ ఇస్తాం. ఇట్లా చెయ్యి కొంచెం ఇట్లా చెయ్యి తాకి ఏమన్నా తాగిస్తా, స్పర్శతో ఏమన్నా గుర్తుపడతారేమో. కథం ఇంకా చాలు ఇంకా మొత్తం మొట్టమొదటిస్తా. ఇట్లా ఏమన్నా కనిపిస్తుందా? ఏమనిపిస్తుంది నీకు ఇప్పుడు నువ్వు ముట్టుకున్నా? ఒకటే సార్ చూపించాలి కానీ ఏం గాడి తెచ్చిరా? ఆల్మోస్ట్ అలానే అనుకో, పెద్దదే. కాకపోతే ఇప్పుడు నీకు దాని మీద కూర్చోబెట్టి ఊరేగిస్తాం. ఇక ఉంటానా? చూపిద్దామా మరి? నిన్నమన్నా రానానికి ఏమన్నా చేస్తురా నా మీద? నీకు తీసుకుపోయి ఏమంటారు కాలువలో వేద్దామని డిసైడ్ అయినాం. కాకపోతే అది ముందర లేదు. నువ్వు ఏమనుకుంటున్నావు? ఒకటి గాడిదన్నావు, ఇంకొకటి గెస్ చేయి. ఇంకేం తెలియట్లేదా? సరే మళ్ళీ రివీల్ చేద్దాం. ఇక్కడ రా, నువ్వు ఇక్కడ రా. ఇక్కడ వచ్చేసా, నువ్వు ఇక్కడ నువ్వు రా. నువ్వు ఫ్రేమ్లోకి రా. ఓకే అయితే తనకైతే చూపిద్దాం లేట్ చేయకుండా. ఎందుకంటే ఎక్సైట్మెంట్ అయితే చాలా ఉంది. మన వాళ్ళకైతే ఇంకా ఆగుతలేదు. లెట్స్ గో. చూడు ఒకసారి చూడు. ఏంది ఇదా? గాడిదన్నావుగా. కండు షేక్ అయితే నాకు. అది ఎందుకు కూపుతున్నావు? ఎవరిది? నీకోసమే మా టీం ఒక చిన్న సర్ప్రైజ్. మాకైతే ఇది పెద్ద సర్ప్రైజే. కాకపోతే నీకు ఎట్లా రియాక్ట్ అవుతావు తెలియదు.
నాది కాదు. నీది కాదా? నీకే నీది కాదంటావు. మీరే ఎవరో తెచ్చి తాగు. నీకే ఇది. ఇక్కడ రా, ఇక్కడ ఇటు సైడ్ వచ్చి. నీకే తాళం చేయడం. తాళం ఏది? చాక్లెట్ తాళం మేడం. తాళం తాళం నీదిగా కాదు భయ్, నీదే. నీదే లేదు. నీదే భయ్. అరే అరే గైస్, దిస్ ఇస్ ఫర్ యు. నీకోసమే. కంగ్రాచులేషన్స్ నిజం. బాలరాజ్ భాయ్. దీని దగ్గర అబద్ధం చెప్తావా? ఒకసారి అండి బండికి ఆంజయ్ నీదే ఇప్పించినందుకన్నా. సరే ఇక్కడ ఇక్కడ వచ్చి చూపి ఒకసారి. ఆ నాన్ననే బిజీ ఉండు. ఇక్కడ కంగ్రాచులేషన్స్ బాలరాజ్ భాయ్. ఇక్కడ చూపించవచ్చు. పల్సర్ 150cc బ్రాండ్ న్యూ 2025 మోడల్, లేటెస్ట్ వర్జన్, లిమిటెడ్ స్టాక్. ఇక్కడ వచ్చేసి ఒకసారి ఇక్కడ కెమెరామెన్ ఇక్కడ ఈ ఫేస్ లో ఒకసారి వచ్చేసి ఎలా ఉందో ఒకసారి ఇక్కడ రా బాలరాజ్. ఏం అర్థం కావట్లేదు. ఇది ఇచ్చిన తర్వాత ఇంకా ఎవరికి అర్థం కాదు. అది అడుగుదాం, ఎలా ఫీల్ అవుతుంది నీకు? ఈ బండి నీదే అనుకుంటున్నావా? అనుకుంటున్నా. బండితో ఎవరైనా ప్రాంక్ చేస్తారా? నీకు ఆల్రెడీ చూడు దాని నెంబర్ ప్లేట్ లేదు. ఒకసారి ఇక్కడ చూపి. ఇంత బ్రాండ్ న్యూ బండి. ఒకవేళ సెకండ్ హ్యాండ్ తెచ్చినాం ఇట్లా చేసినాం అంటే ఒక మాట. బ్రాండ్ న్యూ, ఇంకా ఇప్పుడే లేటెస్ట్ వర్జన్. ఇక్కడ చూడొచ్చు, నెంబర్ ప్లేట్ కూడా రాలే. ఆల్రెడీ అదేమంటారు, పూజ గీజ మొత్తం కంప్లీటెడ్ అయిపోయింది. ఫర్ ఇది దిస్ స్మాల్ గిఫ్ట్ ఫర్ మై యూట్యూబ్ టీమ్. అందరు కలిసి అయితే ఇస్తున్నాం. ఏంటిది? అస్గర్ ఫీల్ అవుతుంది బండి ఫీల్. ఇప్పిద్దాం. దానికి కూడా టైం వస్తుంది. విల్ సోన్. అది కాదు, ఆల్మోస్ట్ ఇది నీదే. ఇంకా నీదే. ఇంకా నీకు తాళం చేసినావు అంటే సార్ నువ్వు స్టార్ట్ చేయి. ఒకసారి ముందుకి రాండి. ఇక్కడ ఈ ఫేసింగ్ లో రా. ఇప్పుడే స్టార్ట్ చేయక కెమెరా వస్తుంది. ఎట్లా ఉంది ఫీల్? ఎట్లా ఉంది? ఫీల్ చాలా బాగుంది. ఎట్లా ఉంది నీ రెస్పాన్స్ చెప్పు. ఎట్లా ఉంది? ఎట్లా అనిపిస్తుంది? ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ సర్ప్రైజ్ ఇచ్చిన తర్వాత? ఎట్లా కదా, నీదే అది. ఆల్మోస్ట్ నీదే. ఈ తాళం చేయి నువ్వే పెట్టుకో. మనం చెప్పాలనుకుంటున్నావు. మాటలు వస్తలేవు ఇచ్చిన తర్వాత. ఇంకా మాట్లాడే వస్తాయి. బండి ఇప్పించినాక పెద్ద బండి ఇచ్చిన తర్వాత ఏమైనా మాటలు వస్తాయా? బండి ఇన్ని రోజు నుంచి వాకింగ్ చేసేది అక్కడ ఇక్కడ. ఫస్ట్ నాకు ఇస్తాడు అనుకుంటే బాలరాజ్ అన్నకి ఇచ్చిండు. నీకు కూడా బాధపడకు. విల్ సూన్ నా బండి వేసుకోబోతున్నాడు. ఏడు చూడు నమ్మిందిరా సిద్ధ అంటే. ఇక్కడ చూడొచ్చు. ఏం చెప్పాలనుకుంటున్నావు? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? చిన్న స్పీచ్ అయితే ఇచ్చేయి. ఏందో చేస్తున్నావు నువ్వు కింద? ఓడిపోతే ఏందో మళ్ళీ ఊడగొట్టిండు చూడు. ఇప్పుడే తీసుకున్నాం బండి. ఇప్పుడే తీసి ఇట్లా తీసుకొచ్చి ఆడ షోరూమ్ లో కూడా రివీల్ చేయకుండా ఇక్కడ అవుట్డోర్ లో వచ్చి రివీల్ చేస్తే అది పోయింది. పోతే అతుకు పెడుతున్నాం మళ్ళా. అరే పోతే అతుకుపోతే మళ్ళా. హాయ్ ఫ్రెండ్స్, నాకు నా హాయ్ ఫ్రెండ్స్ నేను ఉప్పల్పాలంటావా? ఎట్లా ఏం చెప్పనీకే వస్తలేడు. మొత్తం తడబడుతుండు. ఒక్కొక్క మాట చెప్పనీకే. ఇంకా తడబడాలంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంత పెద్ద బండి తీసుకున్న తర్వాత ఎవరికైనా ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే అరే నాదేనా కాదా అన్నట్టు ఒక చిన్న డైన్మాలో ఉంటారు. అది కూడా తనకుంది. మా టీంలో ఉన్నందుకు నువ్వు ఇంకొకటి మా టీంలో ఉన్నందుకు ఈ అచీవ్ చేసినందుకు నీకు ఫీల్ ఎలా ఉంది? అండ్ యూట్యూబ్లో మనకు వచ్చిన తర్వాత నీకు ఒపీనియన్ ఎలా ఉంది? నీకు ఆఫ్టర్ జర్నీ ఎలా ఉంది? బిఫోర్ జర్నీ ఎలా ఉంది? మాతో కలిసి వర్క్ చేసినప్పటి నుంచి ఫ్యామిలీకి అయితే క్లియర్గా చెప్పేసి. ఇన్ని రోజులు నా అక్కడ బండి లేనందుకు కొత్త బండి ఇప్పించినావా? కొత్తదే మళ్ళీ ఎప్పుడు ఇప్పించినావు? నైటే తీసుకొచ్చినాం. కాకపోతే నైట్ అయిపోయిందని మార్నింగ్ ఒక ఎవరు అందరికి ఇప్పిస్తున్నావు. మరి నాకు ఎప్పుడు ఇప్పిస్తావు? నా పాత బండి ఆడ ఇక్కడ ఒక కిడ్నీ ఉంది. ఇది అమ్ముకోర్రి, ఇష్టం వచ్చిన అంది ఎత్తుకోర్రి.
ఇంకా ఏం చేస్తాం. బండి ఎవరికి ఇప్పించినావు? బాలరాజ్. కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఓకే ఓకే, ఎలా నీ ఫీలింగ్ ఎలా ఉంది ఒకసారి చెప్పు. హాయ్ గైస్, నాకు చాలా రోజుల నుంచి బండి తీసుకోవాలని ఉన్నది. ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల తీసుకోలేకపోయినా. నేను యూట్యూబ్లో యాజ్ నుంచి చాలా రోజుల నుంచి ఉంటున్నా. నాకు నా టీమ్మేట్స్ చాలా సపోర్ట్ చేసి నాకు ఒక బండి ఇచ్చినందుకు వాళ్ళకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. నీదే అనుకుంటున్నావా మళ్ళా? అది ఇప్పటికి షాకింగ్ న్యూస్. నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు, నేను షాక్లో ఉన్నా. అట్లా ఇమోషనల్ కాకూడదు. కాకపోతే అలా ఎవరికైనా ఉంటది. బట్ ఇన్ని రోజుల నుంచి తీసుకోవాలి అన్న తర్వాత అది ఇంకా మంచిగా నువ్వు ఎన్ని రోజుల నుంచి ఏది ఆశించకుండా చేసినందుకు ఇది మా టీం తరపు నుంచి ఒక బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, ఒక పెద్ద గిఫ్ట్ ఫర్ యువర్ అచీవ్మెంట్. ఇంకా ముందుకెళ్ళి ఇలానే మన సబ్స్క్రైబర్స్ ఇంకా సపోర్ట్ చేస్తే మన అందరు టీం మెంబర్స్కి అయితే మనం చాలా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అయితే ముందు తేబోతున్నాం. అండ్ మీరు ఇలానే సపోర్ట్ చేయండి. మనమైతే ఇంకా ముందు స్థాయికి వెళ్ళి చాలా మందికి అయితే ఇలానే మనం హెల్ప్ చేయాలి. అండ్ ఐ హోప్ లవింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీరైతే కామెంట్లో చెప్పండి. మీరు అక్కడి నుంచి తెచ్చి చేసిరు బట్ ఆయననే తీసుకొని చేసిండు అనేది డౌట్స్ వద్దు. బట్ మేము నైటే తీసుకొచ్చినాం, నైటే చేసేటోళ్ళం. కాకపోతే నైట్ అందరం లేకున్నాం కాబట్టి ఈరోజు మార్నింగ్ అయితే ఇది చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతోని మీ ముందరికి. ఓకే గైస్, ఒక ఎండ్ ఆఫ్ ది మూమెంట్ ఒక ట్రయల్ అయితే బాలరాజ్ అయితే ఒక ట్రయల్ అయితే తీసుకోపోదాం. తర్వాత వీడియోని అయితే ఎండ్ చేద్దాం. స్టార్ట్ చేయి. టెక్నాలజీ ఏడుస్తున్నావు. నువ్వు బండి తీసుకుంటే మినహాజ్ ఎమోషనల్ అవుతుండు. ఏడక